ఆయన అనేక ప్రాంతాల్లోకి వెళ్ళుచుండగా అనేక అనుభవములను గుండా దావీదు వెలుచున్నాడు. అయితే అనేకులను ఆయన నమ్మి ఉన్నాడు, కానీ ఎవరు ఆయనకు సహాయము చేయువారు లేరు. దావీదుకు ఎవరు సహాయము చేయువారు లేరు. అయితే దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఇక్కడ దావీదు ఆయన ఆ ఒక ఎడారిలో గుండా వెలుచుండగా సౌలు చంపుతాడు అనే భయముతో ఆయన ఎడారిలో పరిగెత్తుతున్నప్పుడు ఆయన ఈ మాటలను మాట్లాడుతున్నాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఎవరు ఆ యొక్క ఎడారిలో ఆయన వెలుచుండగా ఆయనకు సహాయము చేయువారు ఎవరునూ లేరు. అయితే ఎవరు సహాయము చేయడం లేదు కాబట్టి ఆయన యెహోవా వద్ద నుంచే ఆయన సహాయం వస్తుందని యెహోవా మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాడట. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని 8వ వచనము 9వ వచనం, ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ 2 సార్లు రాయబడింది యెహోవాను ఆశ్రయించుట మేలు అని 8వ వచనంలో రాయబడింది. అదేవిధంగా 9వ వచనంలో కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే యెహోవాను మనము ఆశ్రయించాలి. ఏ ఒక సందర్భంలో అయినా ఎలాంటి పరిస్థితి ఉన్నా మనము మొదటిగా యెహోవాను ఆశ్రయించాలి.